నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. సో చాలామంది ఇనాపరేటివ్ అకౌంట్ గురించి అడుగుతూ ఉంటారన్నమాట. సో ఎట్లాంటి సినారియోలో ఈ యొక్క మన ఎంఐడి అనేది ఇనాపరేట్ అవుతుంది, సో ఇనాపరేటివ్ అయిన ఐడిలోకి అసలు వడ్డీ పడుతుందా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. అది వీడియో దగ్గర ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పేడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనబడవచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీరు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము, అండ్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మీరైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో నిత్య జీవితంలో మన ఇళ్లలో పనికి వచ్చే ఒక మంచి గ్యాజెట్ ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను అన్నమాట ఈ వీడియోలో. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకేంటంటే రీఛార్జబుల్ ఎలక్ట్రిక్ లైట్ అండి. సో ప్రతి ఇళ్లలో ఉపయోగపడే ఒక మంచి గ్యాజెట్ అనమాట. సో మనకి స్టవ్స్ వెలిగించడానికి కానివ్వండి, దీపాలు వెలిగించడానికి కానివ్వండి, సో దీన్ని అయితే బాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. మనం ఇది రీఛార్జ్ చేసి సో దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. టైప్ సి కనెక్టర్ చాలామంది అంటే అందరూ వాడుతూ ఉంటారు కదా. సో ప్రతి ఒక్క మొబైల్ ఇప్పుడు టైప్ సి కనెక్టర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో టైప్ సి ఛార్జింగ్ సంబంధించిన కేబుల్ని కనెక్ట్ చేసి దీన్ని ఛార్జింగ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ విండ్ ప్రూఫ్ అండి, ముఖ్యంగా ఇదే మనకి మంచి అడ్వాంటేజ్ అంటే ఇందులో విండ్ ప్రూఫ్. సో మనం ఏదైనా లైట్ వెలిగించాలంటే బయట గాలిలో, సో అగ్గిపుల్లతో వెలిగిస్తే అది ఆరిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అట్లా కాదనమాట, ఓకేనా. సో అది కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది. సో మనకి ఏదైతే పని చేయాలో అది వెలిగించాలంటే చాలా సింపుల్గా వెలిగించేస్తుంది అనమాట. దాంతోపాటు ఇదేంటంటే మనకి ఫ్లేమ్ లెస్, అంటే ఫ్లేమ్ అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. జస్ట్ అలా స్పార్క్ వస్తూనే ఉంటుంది, ఫ్లేమ్ అనేది ఎక్కడ కనిపించదు. అండ్ ఈకో ఫ్రెండ్లీ అనమాట, ఓకేనా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఎలా ఉంటుందో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి బ్యాటరీ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఛార్జింగ్ ఉందా లేదా అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో దీని ప్రైస్ వచ్చేసరికి చాలా తక్కువ. ఇప్పుడు మనం ఒక లైట్ కొనాలంటే 100 నుంచి 200 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. దీని ప్రైస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. ప్రతి నెలలో ఇది బాగా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో దీని గురించి అయితే మీకు చెప్తున్నాను, ఓకేనా. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీ డిస్క్రిప్షన్లో అలా వీడియో మీద ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ వీడియోలో సో చాలామందికి పిఎఫ్ సంబంధించిన ఈ యొక్క ఇనాపరేటివ్ అకౌంట్ వీటి మీద చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. అసలు ఇనాపరేటివ్ అకౌంట్ అనేది అంటే ఒక ఎంఐడి అనేది ఎప్పుడు ఇనాపరేట్ అవుతుంది, అందులో వడ్డీ పడుతుందా లేదని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు అనమాట. ముఖ్యంగా ఒక ఎంఐడి అనేది ఇనాపరేటివ్ అవ్వాలంటే 3 సంవత్సరాలు అండి. 3 సంవత్సరాలు అందులో అట్లాంటి ఏ విధమైన ట్రాన్సాక్షన్ జరగకుండా ఉంటే అది ఇనాపరేట్ అవుతుంది అనమాట. 3 సంవత్సరాలు, ఓకేనా. 3 సంవత్సరాలు అట్లానే వదిలేస్తే అది ఇనాపరేటివ్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో అందులో మనకి వడ్డీ కూడా పడదు. సో ఏ సినారీలో పడదు అనేది కూడా కొన్ని మీకు చూపిస్తాను. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 3 సంవత్సరాలు కనుక ఆ అకౌంట్ని మనం వాడకుండా అలా వదిలేస్తే కనుక అది ఇనాపరేట్ అయిపోతుంది. సో దాంట్లో మనకి వడ్డీ కూడా పడదన్నమాట, ఓకేనా. సో వడ్డీ లాస్ అవ్వకుండా ఉండాలంటే కనుక సో ప్రీవియస్ ఐడిని ప్రజెంట్ ఐడిలోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సో అది ఇందులోకి అక్యుములేట్ అయ్యి ఆ అమౌంట్కి ఈ అమౌంట్కి సో మీకు వడ్డీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఇన్ కేసు మీరు కనుక ఉద్యోగం మానేశారంటే కనుక దాన్ని ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడమో లేకపోతే అందులో ఉన్న అమౌంట్ తీసుకోవడమో అదే ఉత్తమం అనమాట, ఓకే. ఎందుకంటే వడ్డీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 3 సంవత్సరాలు అట్లాగే వదిలేస్తే కనుక అది ఇనాపరేట్ అవుతుంది అనమాట, ఓకే. అయితే మీరు ఇక్కడ కొన్ని స్క్రీన్ షాట్స్ చూడొచ్చు, ఓకే. సో కొంతమంది అంటే అబ్రాడ్ వెళ్తూ ఉంటారండి, ఓకేనా. విదేశాలకు వెళ్ళిపోతుంటారు అనమాట. సో ఇట్లాంటి సినారియోలో విదేశాలకు వెళ్ళిపోయి ఒక 3 years వరకు దాన్ని కనుక వాడకుండా ఉంటే కనుక అది ఇనాపరేట్ అయిపోతుందని చెప్పేసి మనకి ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు క్లియర్గా ఇట్లా కొన్ని డెమోస్ అనేవి చూపించడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా అడ్వైజ్ చేసేది ఏంటంటే సో విత్డ్రా చేసుకోమని చెప్పేసి, అంటే ఇంట్రెస్ట్ లాస్ అవ్వకుండా విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి అయితే వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు, ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి. అబ్రాడ్ వెళ్తూ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి. అట్లాగే కొంతమంది మెంబర్స్ అనేవాళ్ళు చనిపోతూ ఉంటారు అనమాట, ఓకేనా. చనిపోయిన ఐడిని సో అట్లానే వదిలేస్తారు. సో అది 3 సంవత్సరాల లోపు అయితే వడ్డీ పడుతూ ఉంటుంది. ఆఫ్టర్ 3 yearsకి అందులో వడ్డీ అయితే పడదు. ఇప్పుడు చెప్పారు కదా, ఇనాపరేటివ్ అయిపోయిన ఒక 3 years తర్వాత వడ్డీ అనేది పడదు. 3 సంవత్సరాల లోపు మాత్రమే వడ్డీ అనేది పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇన్ కేసు అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక సో దాన్ని ఇక్కడ ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉంటారో వాళ్ళు ఇతను సంబంధించిన అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేసి అయితే వీళ్ళైతే ఇక్కడ అడ్వైజ్ చేస్తారు అనమాట పిఎఫ్ ఆఫీసర్లు. అట్లాగే కొంతమంది రిటైర్మెంట్ అవుతారు అనమాట, ఓకేనా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏ సినారియోలో. ఇప్పుడు 50 సంవత్సరాలకి రిటైర్మెంట్ అయ్యారనుకోండి ఒక వ్యక్తి, సో అతనికి 58 సంవత్సరాలు వరకు, అంటే 58 సంవత్సరాల లోపు వరకు ఒక 3 సంవత్సరాల పాటు అయితే వడ్డీ పడుతుంది. ఆఫ్టర్ 58 years తర్వాత వడ్డీ పడదు అని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత 58కి రిటైర్మెంట్ అయ్యారనుకోండి 61 లోపు
61 ఆఫ్టర్ 61 తర్వాత వడ్డీ పడదు. 70 అయితే 70 తర్వాత 73 తర్వాత వడ్డీ పడదు. సో ఇట్లా ఏదైనా ఓవరాల్గా వచ్చేసరికి 3 సంవత్సరాలు దాటిందంటే కనుక ఎంఐడి అనేది అంటే దాంట్లో ఎట్లాంటి ట్రాన్సాక్షన్ జరగకుండా అట్లానే వదిలేస్తే అది ఇనాపరేట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు వడ్డీ అనేది 3 సంవత్సరాల తర్వాత పడదు అనమాట. ఈ 3 సంవత్సరాల లోపు మీరు ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో ఇదే ఉత్తమం అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని గమనించాలి. ఇన్ కేసు ఒక ఎంఐడి ఉంది మీ దగ్గర, అంటే మల్టిపుల్ ఇట్లా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఒక 4 సంవత్సరాలు ఇక్కడ 3 సంవత్సరాలు అట్లా ఉద్యోగం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ప్రీవియస్ ఐడి ఉందనుకోండి, సో ఆ ప్రీవియస్ ఐడి అనేది ఏదైనా కానీ 3 సంవత్సరాల లోపే ఈ ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకేనా, దాన్ని తర్వాత చేసుకుందామని చెప్పేసి అట్లా వదిలేశారనుకోండి, సో అందులో వడ్డీ అనేది 3 సంవత్సరాల తర్వాత ఆగిపోతుంది. ఎందుకంటే అది ఇనాపరేట్ అయిపోతుంది 3 సంవత్సరాల తర్వాత. ఇందులో మీరు కంటిన్యూ అవుతారు. ఓకేనా, సో కొత్త కంపెనీలో మీరు కంటిన్యూ అవుతారు. బట్ ఆ పాత కంపెనీకి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో అందులో వడ్డీ పడదనమాట 3 సంవత్సరాలు దాటితే, దానికి వాడకుండా అలా వదిలేస్తే కనుక. ఈ విషయాన్ని గమనించి సో ఆ ప్రీవియస్ని ప్రజెంట్ ఐడిలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే దానికి దీనికి ఉన్న అమౌంట్, ఓకేనా, ఆ అమౌంట్ వచ్చిన అకౌములేట్ మొత్తం మీద మీకు వడ్డీ అనేది జనరేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. మీకు క్లియర్ అర్థమైంది కదా. చాలామంది దీని గురించి అడుగుతూ ఉంటారు అనమాట. ఓకేనా, సో 3 years, ఓకేనా, 3 సంవత్సరాల లోపే మీరు ఏదైనా సెటిల్మెంట్ చేసుకోండి. సో లేకపోతే మీరు వడ్డీ లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇన్ కేసు మీరు ఎక్కడ ఉద్యోగం చేయాలనుకుంటే కనుక మీరు దాన్ని సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్. వడ్డీ కూడా పడదు, లేదా అమౌంట్ తీసేసుకోండి పార్షల్ ద్వారా. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.